లేటెస్ట్ ప్రోగ్రామ్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దేవుడి దీవెనని పొందండి. పవిత్రాత్మ తండ్రి దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు క్రీస్తు యొక్క మిత్రులారా, ఈరోజు శుక్రవారం జూలై నెల 31వ తారీఖు. యేసయ్య ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. పునీత మత్తయ్య గారు రాసిన శుభవార్త నుండి 13వ అధ్యాయము వచనములు 54 నుండి 58 వరకు. నజరేతులో నిరాధరణ. యేసు ఈ ఉపమానములు ముగించి అచట నుండి వెడలెను. తన పట్టణము చేరెను. అచట ప్రార్థనా మందిరములో ఉపదేశించుచుండగా ప్రజలు ఆశ్చర్యచకితులై, ఇతనికి ఈ జ్ఞానము, ఈ అద్భుత శక్తి ఎచట నుండి లభించినవి అని అనుకున్నది. ఇతడు వడ్రంగి కుమారుడు కాడా? ఇతని తల్లి మరియమ్మ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదాలు ఇతని సోదరులు కారా? ఇతని సోదరీమణులు అందరూ మన మధ్యన లేరా? అట్లయినా ఇవి అన్నీ ఇతడు ఎట్లు పొందెను అని ఆయనను తృణీకరించిరి. అప్పుడు యేసు వారితో, ప్రవక్త స్వదేశమందును స్వగృహమందును తప్ప మరెందును సన్మానింపబడకపోడు అని పలికెను. ఆ ప్రజల అవిశ్వాసం వలన ఆయన అచట ఎక్కువగా అద్భుతములను చేయలేదు. ఇది ప్రభు అయిన క్రీస్తుని యొక్క వాక్కు. క్రీస్తు ప్రభువా, మీకు స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. తండ్రి వందనం, యేసయ్య వందనం, పరిశుద్ధాత్మ ప్రభువా వందనం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య ఈరోజు మనందరికీ కూడా తన ఎక్స్పీరియన్స్, అంటే తన నజరేతులో, ఆయన పుట్టి పెరిగిన నజరేతులో, బాల్యం అంతా కూడా మన నజరేతులోనే, నజరేతు నివాసిగా పేరొందిన ప్రభు క్రీస్తు వాళ్ళ ఇంటికి, ఆ నజరేతు పట్టణానికి వెళ్ళారు. వెళ్ళి దేవాలయంకి వెళ్ళి ఆయన దేవుని పరిచర్య, దేవుని వాక్యాన్ని ప్రజలందరికీ వినిపిస్తున్నారు. అప్పటికే ఆయన కోసం అందరికీ తెలిసింది, ఈయన అద్భుత కార్యాలు చేస్తున్నారు. చనిపోయిన వారు లేపారు, గుడ్డివారికి కన్నులు ఇచ్చారు, మోగవారికి, గుడ్డివారికి, కుంటివారికి, ఇలా దెయ్యం పట్టిన వారికి, అనేక రకాల వారికి స్వస్థత జరిపారు అని ఆ నజరేతులో ఉన్న ప్రజలందరికీ కూడా, వాళ్ళ చుట్టాలైనా బంధువులైనా తెలిసిన వాళ్ళైనా ఊళ్ళందరికీ కూడా తెలిసింది. అయితే యేసయ్య తన శిష్యులతో పాటు నజరేతుకి వెళ్ళారు. నజరేతుకి వెళ్తే అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా యేసయ్య ప్రసంగాన్ని వింటున్నారు. దేవాలయంకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన ప్రసంగం చేస్తున్నారు. పరలోక రాజ్యం యొక్క పరమ రహస్యాలను, పరిశుద్ధ గ్రంథంలోని విషయాలను ఆయన వివరిస్తున్నారు. అయితే ఇలా జరుగుతూ ఉండగా అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు, ఈయనకి ఎక్కడి నుండి వచ్చింది జ్ఞానం, ఎక్కడి నుండి వచ్చింది ఈ శక్తి? ఈయన వడ్రంగి కుమారుడు కదా. అలా జోసెఫ్ అక్కడే ఉన్నాడు. జోసెఫ్ కుమారుడే కదా, ఆ మరియమ్మ కుమారుడే కదా, మన మధ్యన వాళ్ళ అక్క చెల్లెలు తిరిగారు కదా, వాళ్ళ అన్నదమ్ములు మనకు తెలుసు కదా, యాకోబు, యోసేపు, సీమోను, యూదాలు వీళ్ళందరూ ఆయన సహోదరులే కదా, వాళ్ళ ఆడపడుచులు, సోదరీమణులందరూ మన మధ్యనే ఉన్నారు కదా. మరి ఈయనకి ఇంత అద్భుతమైన శక్తులు, అద్భుతమైన అట్లయినా ఇవన్నీ ఇతనికి ఎట్లు పొందెను, ఎక్కడి నుండి వచ్చాయి అని వాళ్ళందరికీ డౌట్. వాళ్ళందరికీ కూడా డౌట్, ఏంటి ఈయన ఇలాగా గొప్ప అద్భుతాలు చేస్తానంటాడు, ఇచ్చేతండి. వీళ్ళందరూ, వీళ్ళ తల్లి, తండ్రి, వీళ్ళ తోబుట్టులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు కదా, మన మధ్యనే పెరిగాడు కదా చిన్నప్పటి నుండి. ఈయనకి ఎలా వచ్చాయి ఇవన్నీ శక్తులు, లేకపోతే ఎంత జ్ఞానం ఎలా వచ్చిందని వాళ్ళు
ఆయన్ని పెద్దగా విశ్వసించలేదు. ఆయన చెప్తున్న మాటలు కూడా పెద్దగా విశ్వసించలేదు. ఈయనే కదా, మన మధ్య పెరిగాడు కదండి చిన్నవాడు, వీడు చిన్నప్పుడు ఎలా ఉండేవాడు మనకు తెలియదు, ఎక్కడెక్కడ ఆడుకుండేవాడు తెలియదు మనకు తెలియదు అని వాళ్ళు వ్యంగ్యంగా పెద్దగా పట్టించుకోలేదు ఆయన వాక్య పరిచర్య చేసినప్పటికీ కూడా. అందుకే యేసయ్య అప్పుడు అంటున్నారు, ఆయన తృణీకరించరి. అప్పుడు యేసు వారితో, ప్రవక్త స్వదేశమందును స్వగృహమందును తప్ప మరెందును సన్మానింపబడకపోడు. స్వదేశములోను స్వగృహమందును తప్ప, అంటే సొంత ఇంట్లోను సొంత ఊర్లోను తప్ప ఇంకెక్కడైనా సరే ప్రవక్త అనేవాడు గౌరవించబడతాడు అని యేసయ్య వెంటనే వాళ్ళకి చెప్పి. అది ఇప్పటికి కూడా అంతే. స్వదేశమందు మనం వెళ్ళాం అనుకో, ఆడ దేవుని వాక్యం చెప్పేస్తారా, లేకపోతే అంటే అంత చిన్న చూపు చూస్తారు. ఆడి కోసం మనకు తెలియదు రా, చిన్నప్పటి నుండి ఎక్కడ పెరిగి మనకు తెలియదా, ఆడు ఎలాంటి మనకు తెలియదు అంటే అద్భుతాలు చేసినా లేకపోతే దేవుని విశ్వసించినా దేవుడిలో ఉన్నా మనం ఎంత ఇచ్చేసినా సరే వాళ్ళు నమ్మరు. అందుకే యేసయ్య అంటున్నారు, స్వగృహమందును. మన ఇండ్లలో కూడా తోబుట్టువులు లేదా తోబుట్టువులైన బంధువులైనా దగ్గరలైనా చుట్టాలైనా వాళ్ళు కూడా నమ్మరు. ఆయన మనకు తెలియదు, చిన్నప్పటి నుంచి వస్తున్నాం, ఆడు ఎలాంటి వాడు మనకు తెలియదా, ఆడు ఈ రోజేమో గొప్పలు చెప్పేస్తాడు, ఈ రోజేమో దేవుని వాక్యాన్ని చెప్పేస్తాడు అని విశ్వసించరు, నమ్మరు. అందుకే యేసయ్య అంటున్నారు, ఏ ప్రవక్త తన స్వగృహమందును స్వగ్రామమునందును తప్ప ఇంకెక్కడైనా సరే గౌరవించబడతాడు, పూజింపబడతాడు. ఈ 2 ప్లేసుల్లో మాత్రం గౌరవం ఉండదు, పూజ ఉండదు అని తేటతెల్లం చేస్తున్నారు యేసయ్య. ఈ రోజు మనకి తెలియజేస్తున్నారు. ఆ ప్రజలు అవిశ్వాసం వలన ఆయన అచ్చట ఎక్కువగా అద్భుతములు చేయలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆటోమేటిక్గా అద్భుతాలు చేయడానికి ఆయన కూడా ఇష్టం లేదు, చేయలేదు కూడా. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ రోజుల్లో ఎప్పుడైనా కూడా ప్రభు చెప్పిన వాక్యం 100% జరుగుతుంది. అందుకే మనం స్వగ్రామంలోనూ సొంత కుటుంబంలోనూ తప్ప ఇంకెక్కడైనా సరే మనం ప్రసంగాలు దేవుని వాక్యాలు మనం చెప్పడానికి మంచిది. అంతేగాని స్వగృహం మందు సొంత కుటుంబ సభ్యుల మందు మనం ఎంత చెప్పినా సరే వాళ్ళు మనల్ని తప్పుగానే భావిస్తారు. ప్రభు క్రీస్తు చెప్పిన మాటే. ఏదేమైనప్పటికీ మనము ప్రభువును వేడకూడదు. ఆయన మన రక్షకుడు, మన తండ్రి దేవుని ఏకైక కుమారుడు, మన రక్షకుడు, మన స్నేహితుడు. మన స్నేహితుడు మనతో ఉంటే మనకు రక్షణ. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవ, యేసయ్య, ఈ దినం ఈ చిన్న వాక్య పరిచర్యను వినిన ప్రతి ఒక్కరిలో మీ పరిశుద్ధాత్మను నింపండి, మాలో నింపండి. తండ్రి, ఈ యొక్క వాక్య పరిచర్య విన్న ప్రతి ఒక్కరిలో కూడా ప్రభువా అనారోగ్యాన్ని తీసివేయండి, స్వస్థతలను ఇవ్వండి ప్రభువా, ఆయుష్ని ఆరోగ్యాన్ని మాకు ప్రసాదించండి తండ్రి. మీరు ఇచ్చిన కొండలుగా అభివృద్ధి పనులు పెంచి పెద్ద చేసి ప్రయోజనం చేయడానికి కావలసిన ఆరోగ్యాలను మాకు ప్రసాదించి మీకు ఊడిగం చేసే భాగ్యాన్ని, ఇహ పరలోకాల్లో మీకు సేవ చేసే భాగ్యాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని, ధైర్యాన్ని మాకు చేయి పట్టి మమ్మల్ని నడిపించండి తండ్రి. యేసయ్యా, మీ నామం ద్వారా తండ్రి దేవునికి, మీకు పవిత్రాత్మ తండ్రికి ఈ మనవుని ఫలింపచేయమని బ్రతిమాలుతున్నాం తండ్రి. యావే తండ్రి, యేసు నామములో ఫలింపచేయండి దేవా. ఈ వాక్య పరిచర్యమైన ప్రతి ఒక్కరిలో కూడా పరిశుద్ధాత్మ నింపండి తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.